అమరావతి రాష్ట్రాన్ని నిర్మించి ఒకప్పుడు 2014లో మనకి రాష్ట్రం లేనప్పుడు, ఎక్కడ కూడా ఆఫీసులు లేనప్పుడు కూడా బస్సులోనే ప్రయాణించి మన చంద్రబాబు నాయుడు గారు విషయాలతో అమరావతిని నిర్మించి మనకి రాజధాని ఆ రోజు ఆమోద ముద్ర పొందలేదు. ఈ రోజు నిజంగా కూడా తెలుగు ప్రజలందరూ కూడా హర్షాతి నిజంగా చాలా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా కూడా దీంట్లో అమరావతి రైతులు ఆ రోజు ఎంత బాగా కృషి చేశారంటే, అంత బాగా పాదయాత్ర చేయడం కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, ఇటు మోడీ గారు ఈరోజు రాజధానిలో ఈరోజు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆమోదం తెలపడం జరిగింది. నిజంగా కూడా అటు పార్లమెంట్లో ఆమోదం తెలిపిన దానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, అమరావతి నిర్మాణకర్త స్ఫూర్తిదాయకం మన పొంగూరు నారాయణ గారు కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసి ఈరోజు మనకి పిల్లల స్కూల్లో కూడా మనకి రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటే, ఈరోజు పిల్లలందరూ కూడా ముక్త కంఠంతో మీ రాజధాని, మీ క్యాపిటల్ ఏదంటే అమరావతి అని చెప్పే విధంగా ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చూశారు. ఇక్కడ నెల్లూరు నగరంలోనే మన గాంధీ బొమ్మ విఆర్సీ దగ్గర నుంచి గాంధీ బొమ్మ దాకా ఈరోజు ర్యాలీ గారు చేపట్టి ఈరోజు మహిళలతో కావచ్చు, ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరితో కావచ్చు, లేదా ప్రజలతో అందరితో కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో ఒక కేక్ కటింగ్, అట్లాగే స్వీట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పిలిచి ఈరోజు చేయడం జరుగుతుంది. జై అమరావతి.